డాక్టర్ గారు, సెక్సువాలిటీ అంటే ఏమిటి? సెక్స్లో దీని ప్రాముఖ్యత ఏంటి? నాస్తిక కేంద్రం ప్రారంభించి 85 సంవత్సరాలు అయిన సందర్భంలో 12వ ప్రపంచ నాస్తిక మహాసభలు 2025 జనవరి 4-5 తేదీలలో విజయవాడ నాస్తిక కేంద్రంలో పాజిటివ్ ఎథియిజం, క్రిటికల్ థింకింగ్ అండ్ సెక్యులర్ రిఫార్మ్ అంశం మీద నిర్వహించబడును. రిజిస్ట్రేషన్ ఫీ 800 రూపీస్. వసతి అవకాశాన్ని బట్టి ప్రతినిధులు ఏర్పాటు చేసుకొనగలరు. మహాసభలలో పాల్గొనదలుచువారు ఆన్లైన్లో రిజిస్ట్రేషన్ చేసుకోగలరు. స్పాట్ రిజిస్ట్రేషన్ అవకాశం కూడా కలదు. ఆన్లైన్లో రిజిస్టర్ చేసుకున్నవారు మహాసభల రిసెప్షన్ కౌంటర్ వద్ద తమ రిజిస్ట్రేషన్ను ధృవీకరించుకొనగలరు. ముఖ్య గమనిక: ప్రతినిధులు తమ ప్రయాణ వివరాలను రిజిస్ట్రేషన్ సమయంలో తప్పనిసరిగా తెలియజేయగలరు. మరిన్ని వివరాల కోసం ఈ క్రింది నంబర్లను సంప్రదించగలరు. జి నియంత 9490754655, శ్రీమతి రష్మి 9849081733, హరిసుబ్రహ్మణ్యం 9390577119, డాక్టర్ మారు 9848012127. కొంతమంది మనుషుల్ని ఇది హైలీ సెన్షువల్ అంటారు. హైలీ సెన్షువల్, సెక్షువల్ కాదు, సెన్షువల్ అంటారు. ఏంటి సెన్షువల్ అంటే? ఈ సెన్షువల్ నుంచే సెన్షువాలిటీ అని వచ్చింది. సెన్షువాలిటీ అంటే ఏంటంటే దానికి సెక్స్ సంబంధించింది. ఆ సెన్షువాలిటీ అనే వర్డ్ మాత్రం సెక్స్కి సంబంధించింది. ఏమిటంటే ఆ సెన్షువాలిటీ అనేది సెక్స్లో, అంటే మనిషిలో ఒక స్త్రీ పురుషుడు, ఒక లవర్స్ ఉన్నారు, లేదా భార్యాభర్తలు ఉన్నారు. వాళ్ళు పరస్పరం టచ్ చేసుకుంటే ఆ టచ్లో థ్రిల్ పొందుతారు. ఇలా అంటాడు భర్త, లేకపోతే లవర్ ఇలా అంటాడు. ఇది అనగానే అమ్మాయి మురిసిపోతుంది. అబ్బా అమ్మా ఇలా మళ్ళీ ఇలా అనుకుంటుంది. భార్య కూడా ఎంత భలే అండి, భలే అని అంటుంది, భలే అని అంటుంది. మురిసిపోతుంది. అక్కడ ఆ అమ్మాయి మురిసిపోతుంది, ప్రేమికురాలు. ఇక్కడ భార్య మురిసిపోతుంది. టచ్ చేసింది. కళ్ళల్లో కళ్ళు పెట్టి అలా చూస్తాడు. ఆ అమ్మాయి కూడా ఇలా చూస్తుంది. అతను ఇంకా చూస్తుంటాడు. ఆమె అబ్బా అలా చూడకండి, నాకు సిగ్గేస్తుంది అంటుంది ఎవరు. కానీ వాడు ఊరుకోడు. ఇలా చూసి ఒక కన్ను కొడతాడు. అంతే, మటాష్ అయిపోతుంది. అలాగే భార్య కూడా ఇలా చూస్తుంది. అబ్బా పొండి మరీను అంత చిలిపిదనం అంటుంది భార్య. చిలిపిదనం ఊరుకుందా? ఇక అక్కడి నుంచి మురిసిపోతుంది, ఒళ్ళు పొలిగించిపోతుంది. అక్కడి నుంచి ఒక్కసారి ఆ తలకాయ ఆని చేసేసి చెక్క మురిసిపోతుంది. ఆమెకి ఎంత అయిపోతుందంటే అంత అయిపోతుంది. తర్వాత తీసుకుని పక్కన చూసి మల్లెపూల దండ ఇలా ఇలా ఊపుతాడు. అమ్మో ఎంత బాగుందో, నా మూడు చేస్తుంది అంటుంది భార్య. అబ్బా ఎంత బాగున్నాయండి మల్లెలు, ఈ సువాసనలు నన్ను ఎక్కడికో తీసుకుపోతున్నాయి. ఎక్కడికంటే మన భవిష్యత్తుకి, మన శోభనం రాత్రికి తీసుకెళ్ళిపోతుందండి. మన శోభనం రాత్రికి గుర్తొచ్చేస్తాను నాకు. ఈ మల్లెపూలు పెట్టాడు కల్లా శోభనం గదిలో మీ ముచ్చట్లు, మీ చిలిపితనం, మీ అన్నీ నాకు గుర్తుకొచ్చేస్తాయండి. అమ్మ మళ్ళీ పెట్టి, అమ్మ మరీ నన్ను చేయకండి బాబు, నేను తట్టుకోలేకున్నాను అంటుంది భార్య. ఏమండి ఇంకెంత మరీ ఇదే ఉందండి, ఎంత బాగున్నాయి మల్లెలు, అమ్మో అంటాడు. అనేసి ఆ మల్లెలు పెట్టి ఏంటి అక్కడ స్మెల్. మొదటి టచ్, తర్వాత సైట్, మూడో స్మెల్. స్మెల్తో ఎంత అయిపోయారు ఇద్దరి మధ్య, ఇద్దరు ఎలా అయిపోయారు చెప్పలేదు, అయిపోయారు. టచ్ ద్వారా మురిసిపోయారు, సైట్ ద్వారా మురిసిపోయారు, స్మెల్ ద్వారా ఇది అయిపోయారు.
ఇంక వాడు తీసుకెళ్ళి భార్య కురుల్లో వాడు ఆ మల్లెలు పెడతాడు, మల్లెల చెండు పెడతాడు, కురుల్లో తురుముతాడు మల్లెల చెండు. ఆవిడ అలా అయిపోతుంది. అని వీళ్ళు తీసుకుని ఇవి బాగున్నాయి కదండి, ఇవి బాగున్నాయి కదండి అని వదిలిపోతుంది. ఎంతో ఇది అక్కడ స్మెల్ వేసి ఎక్కడ చూసి అయిపోయాక అక్కడి నుంచి దాంతో ఇక అక్కడి నుంచి ఇచ్చేవాడికి ఎక్కలేని ఒక గట్టిగా కిసి పెట్టుకుంటాడు. అది వెంటనే వెంటనే ముద్దు పెట్టేసుకుంటాడు. వాడు ముద్దు లేదా ఆడు ముద్దు పెట్టుకుంటాడు. ఆ ముద్దు పెట్టుకుంటే ఇలా తుడిచేసుకుంటాడు అన్నమాట. అంతే దాంతో ఇక ఏది ఇదేంటి అమ్మ మీరు మీ ముఖంలో చూస్తే నా అందం అంతా కనబడుతుందండి, నేను ఎంత అందంగా ఉన్నానో అవుతుందండి అంటుంది అనేసేసి. అంటే ఈ రంగా అక్కడ చూక మీ మాటలు ఎంత బాగున్నాయండి, మీరు చూసి ఇంతవరకు మాట్లాడుతున్నాను, ఎంత బాగా మీరు మాట్లాడుతున్నారు, మీరు మాట్లాడే 2 ముక్కలే ఎంత బాగున్నాయండి. బాగుందా? ఏమొచ్చిస్తోంది? మత్తెక్కిస్తోందా? మత్తుగా ఉందా అని మీరు అడిగారు చూసారా? అమ్మో ఆ మాటలు నన్ను ఎక్కడికో తీసుకుపోతున్నాయండి అంటుంది ఆ పిల్ల అంటుంది, లేదా భార్య అంటుంది. ఏంటి ఇక్కడ? హియరింగ్. లేకపోతే గాజులు తెచ్చి ఇలా ఊపుతాడు, ఏంటి చెప్పు అంటాడు. ఆ గాజుల గలగల, గ్లాసుల గలగల కాదు, గాజుల గలగల అటు ఆ పిల్లని మురిపిస్తాయి, మనసుని మురిపిస్తాయి. ఆడవాళ్ళకి మరి గాజులు అంటే ఇష్టంగా ఏమండి గాజులండి మరి బాగుంటాయండి, బాగుంది కదండి మురిపిస్తుంది. ఏంటి అమ్మాయికి ఎక్కడి నుంచి వచ్చినా ముచ్చట మురిపోతాను? గాజుల గలగల హీరింగ్ ద్వారా వచ్చింది. ఇంకెక్కడ వచ్చింది? నువ్వంటే నాకు ఇష్టం, ఐ లైక్ యూ, ఐ లవ్ యూ, ఐ అడోర్ యూ అన్న మాటలు ఆడు మురిసిపోతుంది. ఈ రకంగా మరి యాక్చువల్గా ఈ తల ముద్దు పెట్టేసుకుంటాడు, చివరి గట్టిలో ముద్దు పెట్టేసుకుంటాడు. అడ్డ లవర్ బాయ్ కూడా ముద్దు పెట్టుకుంటాడు, ఇక లవింగ్ హస్బెండ్ ముద్దు పెట్టుకుంటాడు. చీపొండి అంటుంది భార్య. అమ్మో మీ ముద్దు ఎంత బాగుందో అంటుంది ఆ పిల్ల. ఇద్దరు అన్ని చోట్ల ఏమొచ్చింది అక్కడ? అన్నిట్లోనూ రొమాన్స్. ఇంత చేసి మునిసిపోయింది ఏంటి? సెక్స్ చేశారా? సెక్స్ చేయాల. కానీ మనసంతా పులకించిపోయింది, మర్చిపోయారు వాళ్ళు మర్చిపోయారు. అటు అమ్మాయి మర్చిపోయింది, ఆ లవర్ మర్చిపోయింది, ఇక ఈ భార్య మర్చిపోయింది. ఎక్కడొచ్చి నేను దీన్నే సెన్షువాలిటీ అంటారు. సెన్షువాలిటీ టచ్ ద్వారా, సైట్ ద్వారా, స్మెల్ ద్వారా, హియరింగ్ ద్వారా, టేస్ట్ ద్వారా. ముద్దు పెట్టుకున్నారు కదా, టేస్ట్ ద్వారా. లేదు ఆయన ఇక ముద్దు పెట్టుకునే చాలు ఎంతో అనిపిస్తుంది. ఇది దాంపత్య జీవితంలో కానీ లేకపోతే ఇద్దరు ప్రేమికుల మధ్య కానీ ఈ సెన్షువాలిటీ అనేది వెరీ వెరీ ఇంపార్టెంట్. ఎవరి జీవితాల్లో అయితే సెన్షువాలిటీ ఉంటుందో వాళ్ళ జీవితాల్లో మధురంగా ఉంటాయి. ఎవరి జీవితాల్లో అయితే ఈ సెన్షువాలిటీ ఉండదో వాళ్ళ జీవితం యాంత్రికంగా ఉంటుంది, డల్గా ఉంటుంది. వాళ్ళు వెతుకుతూ ఉంటారు ఎక్కడ ఆ సుఖం. ఎందుకంటే మనసు మాత్రం ఊరుకోదు, కావాలని కోరుకుంటుంది. ఆ మధురమైనటువంటి ఆ స్పందన కావాలని మనసు వెతుకుతూ ఉంటుంది. అందుకని అది ప్రతి లవరు, ప్రతి హస్బెండ్, ప్రతి వైఫ్, ప్రతి లవర్ గర్ల్ తెలుసుకోవాలి. తెలుసుకుంటే వాళ్ళ జీవితం చాలా లవింగ్గా ఉంటుందన్నమాట. అంచేత ఇది చాలా ఇంపార్టెంట్. దీంట్లో కిస్సింగ్ ఒకటి, హగ్గింగ్ చాలా ఇంపార్టెంట్. పక్కనే కూర్చో, ఆ పక్కనే కూర్చొని వాళ్ళలో కలిగేంటి ఆ రకమేంటి అలా కలిసి భోజనం చేయడం, కలిసి భోజనం చేస్తూ మధ్యలో
ఈ చూడండి ఎంత ముద్ద ఎంత బాగుందో అని అలా పెట్టాడుకోండి, ఒక భార్య ఒక ముద్ద కలిపి నోట్లో పెట్టాడుకోండి, లేదా భర్త పెట్టాడుకోండి, లేదా తీడు నోట్లో పెట్టాడుకోండి, ఇంకేం కావాలండి వాళ్ళకి? ఆ మనసులో ఆ బంధం, అనుబంధం, ఆత్మీయత అంతకంటే మించింది ఇంకేం కావాలండి? ఎవరు తిండి తినిపోవడం కాదు, ఈ రోజు జరుగుతుంది అంతే. ఇది తినండి కాస్త, ఇది తిని చూడు ఎంత బాగుందో, నువ్వు తినుది. ఒక ముద్ద ఒకటి పెట్టుకుని ముద్ద మొత్తం పెట్టాల్సి మళ్ళా ఒక చిన్నది, అదే దాన్ని ఏమంటారు? సెన్షువాలిటీ అంటారు. కలిసి భోజనం చేయడం. ఆ భోజనం అంటే ఊరికే కూర్చొని అటు ఆ చివర కూడా ఈ చివర కూర్చొని అక్కడ కూర్చొని ఇక్కడ కూర్చొని భోజనం చేయడం కాదు. ఆ భోజనంలో షేరింగ్, కబుర్లు చెప్పుకోవడం, సెన్షువాలిటీ. ఇది ఎక్కడ ఉంటుంది? ఈ మధురాది మధురం ఎక్కడ ఉంటుంది? కేవలం ప్రేమికుల మధ్య ఉంటుంది, భార్యాభర్తల మధ్య ఉంటుంది, ఉండాలి కూడా. మామూలుగా మన ఫ్రెండ్స్ ఎంతమంది పక్కన కూర్చుంటాం, మనం ఎవరు వీళ్ళ పక్కన కూర్చుంటాం, భార్య కూర్చుంటాం, అక్కడ ఏం రావుగా, అక్కడ ఉండదు. సెన్షువాలిటీ అనేది కేవలం ప్రేమికుల మధ్య, భార్యాభర్తల మధ్యే ఉంటుంది. అంచేత సెక్స్కి ఈ టచ్కి సంబంధం. టచ్, సైట్, స్మెల్, హీరింగ్, టేస్ట్. అంచే ఈ ఐదును వాళ్ళ బంధాన్ని మరింత చక్కగా ఉంచేది అన్నమాట. అంచేత దీన్ని మర్చిపోకూడదు. ఈ 5 సెన్సెస్ని వీటన్నిటిని 5 సెన్సెస్ పెట్టుకోకుంటే వారి జీవితం మధురమధురండి. అంచే దాంతో చక్కగా బాగుంటుంది జీవితం. అంతే ప్రతి లవరు, ప్రతి దంపతులు ఈ సెన్షువాలిటీని తెలుసుకోవాలి. సెన్షువాలిటీ అంటారు. సెన్షువాలిటీ అంటే ఏమిటో తెలిస్తే చక్కగా వాళ్ళ జీవితం మధురాతి మధురంగా ఉంటుంది. ఈ కార్యక్రమం మీకు ఎంతో నచ్చింది కదా? ఇటువంటి మరిన్ని వీడియోల కోసం అనతి కాలంలోనే 20 కోట్ల వ్యూస్ సాధించిన సమరం ఛానల్ సమర్పించు డాక్టర్ సమరం ఛానల్కు సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. అలాగే ప్రక్కనున్న గంట సింబల్ని ప్రెస్ చేయడం మర్చిపోకండి.